అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, పిల్లలకి స్కూల్ ఉన్న రోజైతే మన లైఫ్ అసలు చాలా బిజీగా ఉంటుంది కదా. ఇంకా నాకైతే ఇంకా షాప్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బిజీగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ పిల్లల్ని అయితే స్కూల్కి వెళ్ళి పంపించేసిన తర్వాత 9:30కి షాప్కి వెళ్ళేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ టైం అయితే ఉంటుంది. ½ అన్ అవర్లో వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకున్నాను. 3:30 అవ్వగానే ఇంకా అలా ఫోన్ అయితే పక్కకు పడేసేసి పిల్లలైతే వెళ్ళేటప్పుడే చెప్పారు పానీపూరి చేసి ఉంచి మమ్మీ వచ్చేసరికి అని చెప్పి. ఇంకా వాళ్ళు వచ్చేసరికి పానీపూరి చేయాలి కదా. 3:30కి స్టార్ట్ అయితే చేశాను. 4:50 కల్లా వచ్చేస్తారండి పిల్లలు. పాప అయితే 3:30-4 కల్లా వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ పానీపూరి అయితే ప్రిపేర్ చేసి పానీపూరి దుక్కులు అయితే బయట మార్కెట్లో అయితే తీసుకొచ్చుకుంటాను. బఠానీ కూడా ఇంకా బంగాళదుంప బఠానీ అయితే ఉడకబెట్టేసుకొని ఇలా కర్రీ అయితే చేసుకుంటాను. కొంచెం ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసేసుకొని కర్రీ చేసేసుకోవడమే. ఇక్కడ డుక్కులు కూడా వేయించుతున్నాను. ఇవి బయట దొరుకుతాయి, ఇంట్లో కూడా చేసుకోవడం ఈజీనండి. కానీ మన బిజీ లైఫ్ అయితే చేసుకోలేము కదా ఇంట్లోనే. అందుకనే బయట నుంచి డుక్కులు అయితే తెచ్చేసుకుంటాను. ఇంకా పనికైతే షూరు అయిపోవటమే, యుద్ధం చేయాలి కదా. ఇప్పటి నుంచి బట్టలన్నీ మర్చేసి బెడ్ సర్దుకొని ఇల్లు బూట్ చేసుకొని ఇంకా పిల్లలకు మళ్ళీ ఫుడ్ కోసం అని చెప్పేసి స్నానాలు చేయించి చదివించి చాలా అంటే చాలా వర్క్ ఉంటుందండి. ఆడవాళ్ళు ఇంట్లోనే కదా ఉండేది అని అంటూ ఉంటారు, కానీ అమ్మో మనం చేసే పని ఎవరు చేయరు. ఇంకా పిల్లలకైతే స్నానం చేయించేసి ఇక్కడ నేను కూడా స్నానం చేసేసుకొని ప్రేయర్ అయితే చేసేసుకున్నాము. కోన్ కావాలని మార్నింగ్ నుంచి ఏడుస్తుంది, స్కూల్కి కూడా వెళ్ళేటప్పుడు ఏడుస్తుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే కోన్ తీసుకొచ్చాను. అదే ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా చదివిద్దామని చెప్పేసి పిల్లల్ని అయితే కూర్చోబెట్టాను. బాబు అయితే చెప్పిన మాట వింటూ ఉంటాడు, కానీ అస్సలు వినదండి మా పాప అయితే. చదవే అని చెప్తే చూడండి, ఇక్కడ కోన్ చూపించడం, ఆడటం అదే చేస్తూ ఉంటుంది. సీరియస్గానే ఉంటుంటాను. ఒక ఇంకైనా సరే చదివిస్తుంటాను. ఇంకా పిల్లలు చదివించడానికి వర్షం అయితే ఇక్కడ మబ్బు పట్టిందండి బాగా. మ్యాక్సిమం వర్షం అయితే వస్తుంది. ఆల్రెడీ చిన్న చిన్న తుప్పర్లు అయితే పడుతూ ఉన్నాయి. చూడండి ఎన్ని రోజులు అవుతుందో వర్షాలు అయితే పడక. ఇంకా మబ్బు అయితే బాగా పట్టింది కదా. పిల్లలు మళ్ళీ ఈవినింగ్ టైం అయితే పూరి కావాలని అడిగారు. ఇంకా పూరి అయితే చేశాను. మార్నింగ్ చేసిన పప్పు కొంచెం ఉంటే పప్పులో పూరి వేసుకొని అయితే తిన్నారు నైటు. ఇంకా డిన్నర్కి అని చెప్పేసి అయితే ఇక్కడ రైస్ కడిగి పెట్టేసి తోటకూర అయితే చేస్తున్నాను. పిల్లలు బాగానే తింటారండి ఆకుకూరలు అయితే.